గుర్తుగా కానీ ఏ సమాధి కూడా తెరవబడలేదు. ఏ సమాధి కూడా మరి ఖాళీగా అన్ని కూడా అడగలేవు. కానీ ఒకటి మాత్రమే, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మరణించడమే కాదు, సమాధి చేయబట్టమే కాదు, కానీ ఆయన తిరిగి లేచాడు అనేది సత్యము. అది మాత్రమే కాదు, ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు అనేది మనము ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి ముఖ్యాంశముగా ఉంది. గమనించి ప్రతి మానవుడు కూడా యేసు క్రీస్తును సొంత రక్షకుడు ఎవరైతే అంగీకరిస్తారో ప్రతి మానవుడు కూడా నేను పాపిని అని గుర్తిస్తారో, ఆ గుర్తించినప్పుడు నా పాపము పోవాలి అంటే ఆయన పరిశుద్ధమైన రక్తము అవశ్యము. ఆయన పరిశుద్ధ రక్తమే ప్రధానమైనటువంటిది కనుక ఆ రక్తంలో కడగబడాలి అనేది ముఖ్యముగా మేము ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జక్కయ్య. ఆయన ఒక ఉన్నతమైన చదువు చదివినటువంటి వాడు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉన్నది, ఉన్నతమైన కుటుంబం ఉన్నది, ఉన్నతమైన హోదా ఉన్నది, ఉన్నతమైనటువంటి అధికారం ఉన్నది, అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమి తెలుసుకోలేకపోయాడంటే తన యొక్క జీవిత చరమాంశం, అంటే నా జీవితం తర్వాత, ఈ మరణం తర్వాత, నీ చనిపోయిన తర్వాత అసలు నా గమ్యం ఏమిటి, నీ ఎక్కడి నుంచి వచ్చాను, నీ ఎక్కడికి వెళతాను అనుకున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి నుంచి కొన్ని విషయాలు కొద్దిగా తెలిసినప్పుడు యేసు ఎవరో అని తెలుసుకోవాలని వచ్చాడు. ఆయన యేసు ఎవరో అని తెలుసుకున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారే ఎప్పుడైతే తన హృదయంలో యేసు ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగిందో యేసు క్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు వెతుకుతున్నటువంటి, నీ హృదయం వెతుకుతున్నటువంటి నీకు ఒక గురి గమ్యం కావాలంటే నేను అని యేసు క్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. కనుక ఆయన హృదయంలో లోకంలో ఉన్నటువంటి అన్ని ఉన్నాయి, కానీ హృదయంలో దేవుడు లేడు. దేవుడిని ఎత్తకలేకపోయాడు, దేవుడిని కనుగొనలేకపోయాడు. లోకంలో జ్ఞానం కనుగొన్నాడు, చదువు, డబ్బు, హోదా అన్ని ఉన్నాయి, కానీ దేవుడులు లేనటువంటి జీవితముగా ఉన్నప్పుడు దేవుడు తన యుద్ధకు వచ్చాడు. తను వెతికి రక్షించినప్పుడు ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చినదన్నాడు. కనుక ఈ గ్రామ ప్రజలకు కూడా సందేశము, మీరు కూడా యేసు ఎవరో తెలుసుకుంటున్నారా? యేసు ఏదో మతమైన సంబంధమైన వాడు కాదు, ఏదో ఇక వేరే దేశస్థుడు కాదు, కానీ ఆయన సర్వలోకము కొరకై 2024 సంవత్సరాల క్రితము యెరూషలేము అనేటువంటి దేశములో బెత్లెహేము అనే చిరు గ్రామము, ఎందుకంటే అది భూమికి సర్వలోకానికి అది సెంటర్ ఆఫ్ పాయింట్ గా ఉంది, మధ్యలో ఉంది. ప్రజలందరి కొరకు నేను అనేసి వచ్చాడు. ప్రజలు అక్కడే ఆయన జన్మించాడు, అక్కడే మరణించాడు. అంటే ప్రజలందరి కొరకు వచ్చాడు, ప్రజలందరి కొరకు విడుదల కొరకై ఆయన అక్కడే రక్తమును చిందించాడు, అక్కడే ప్రాణం పెట్టాడు, అక్కడే సర్వలోకముల కొరకు విడుదల కలిగించాడు. కనుక యేసు క్రీస్తు ప్రభువారి ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలంటే, ఆయన ఎవరు ఎక్కడనేది పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడనే బేతని అనే ప్రార్థనా మందిరము కూసమంచిపాటు గ్రామంలో ఉన్నది. మీరు అడిగి వస్తే ఇంకా అనేకమైన విషయాలు మీకు తేటగా తెలియజేయబడుతుంది. వినండి, రండి, గ్రహించండి.